ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం స్టాంప్ డ్యూటీ ఆర్ చలాన్ పే చేసుకోవాలి. యూజువల్ గా స్టాంప్ డ్యూటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఎవరికి వెళ్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. 7.5% స్టాంప్ డ్యూటీలో 6.5% గవర్నమెంట్ ట్యాక్స్ గాను, లోకల్ మున్సిపాలిటీ ఆర్ పంచాయతీ ట్యాక్స్ గాను వెళ్తుంది. 1% రిజిస్ట్రేషన్ ఫీ అనేది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. అడ్మినిస్ట్రేషన్, సాలరీస్, ఎక్స్పెన్సెస్ ఆఫ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్స్ కి ఆ అమౌంట్ యూటిలైజ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా అపార్ట్ ఫ్రమ్ 7.5% యూజర్ చార్జెస్ అనేది ఒకటి ఉంటుంది. అది యూజువల్ గా 100 రూపీస్ నుంచి 500 రూపీస్ ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే స్కానింగ్, ప్రింటింగ్, ఇలాంటి బయోమెట్రిక్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. సో ఇప్పుడు స్టాంప్ డ్యూటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షల రూపాయలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉన్న ప్రాపర్టీని పర్చేస్ చేశారు. సో దానికి స్టాంప్ డ్యూటీ అనేది 6.5% ఈస్ నథింగ్ బట్ 65,000 రూపాయలు స్టాంప్ డ్యూటీ గాను, 1% రిజిస్ట్రేషన్ ఫీ గాను విచ్ ఇస్ నథింగ్ బట్ 10,000 రూపాయలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి పే చేస్తాం. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి.